చెరువులనే వాళ్ళు డెవలప్ చేస్తూ వచ్చాను. మన దగ్గర కూడా ఫోకస్ షుడ్ హ్యావ్ బీన్ ఆన్ ద లేక్స్. సింపుల్ దాని లాజిక్ ఏంటంటే ఎక్కడ పడ్డ వర్షపు నీళ్ళు అక్కడ దాన్ని స్టోర్ చేయడమే చెరువు. అంతే. చెరువు కింద చెరువు ఏంటంటే దీంట్లో ఉన్న సర్ప్లస్ వాటర్ కిందికి పోతుంది, మళ్ళీ అట్లా ఇట్ గోస్ ఆన్. ఆ పద్ధతిలో చేయాలంటే ఇప్పుడున్న చెరువులన్నిటినీ దాన్ని కబ్జాలకు వెళ్ళి రిలీజ్ చేయాలి. కానీ ఈడ ఒక పాయింట్ ఏముందంటే కేవలం ఎంక్రోచ్మెంట్స్ తీయంగానే సరిపోదు. ఈ చెరువులలోకి వచ్చే నాళాలను కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఈ నాలా అనగానే మన తెలంగాణలో మోస్ట్ ఇంపార్టెంట్ నాల హైదరాబాద్ దగ్గరలో ఉంది ఫిరంగి నాల. ఆ ఫిరంగి నాల ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన చేవెళ్ళ దగ్గర చందనవెల్లి అనే ఊరు దగ్గర స్టార్ట్ అవుతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక కాంటూర్ కెనాల్. అంటే కాంటూర్ అంటే ఒకే లెవెల్లో కాలువ ఉంటుంది. లోకల్ జాగ్రఫీ కిందికి మీదకి ఉండొచ్చు, అట్లా ఇట్లా కాస్త వ్యాలీ టైపు కాస్త లోతట్టు ఉంటే ఆడ వాళ్ళు బ్రిడ్జెస్ కట్టి ఆ నీళ్లు మాత్రం అంటే ఒకటే లెవెల్ ఉంటుంది, ఇంకా ఒకటే లెవెల్ మెయింటైన్ చేసింది. దట్స్ ఎ బ్యూటీ ఆఫ్ ఇట్. టోటల్ 85 కిలోమీటర్స్ ఏదో ఉండాలి కానీ 85 కిలోమీటర్స్ మెయింటెనెన్స్ 85. దాని మెయింటెనెన్స్ లేక కూలిపోయింది, నెగ్లెక్ట్ అయింది, ఎంక్రోచ్మెంట్స్ అయినాయి. నేను అంటే టిఆర్ఎస్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ప్రొఫెసర్ వ్యాస్, ప్రొఫెసర్ కోడార్కర్ వారు సార్ లేడు ఇప్పుడు చనిపోయాను, ప్లస్ ఇద్దరు రైతులు కలిసి మేము వేసినాం హ్యూమన్ రైట్స్ కమిషన్. అప్పటి మన జస్టిస్ సుభాషన్ రెడ్డి మరి 2 అదర్ జడ్జెస్ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపించిందంటే బికాస్ దే అండర్స్టూడ్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వాటర్ అండ్ కెనాల్. అండ్ అయితే ఈ కెనాల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 25 చెరువులను నింపుకుంటా ఇబ్రాహీంపట్నం చెరువుకు కనెక్ట్ అవుతుంది, ఆడ ఎండ్ అవుతుంది. అంటే ఎందుకు దీని లాజిక్ ఏంటంటే మన హైదరాబాద్కు సౌత్ వెస్ట్ సదర్న్ సైడ్ పడ్డ వర్షపు నీళ్ళు, ఎందుకంటే బై గ్రావిటీ అక్కడి నుంచి మన దగ్గర ఇటు స్లోప్ ఉంటుంది, ఆ వాటర్ ఇటు హైదరాబాద్కు రాకుండా ఒక కాల్వ తిరగట్టి దీన్ని స్టామ్ వాటర్ అంటాం, రెయిన్ వాటర్ స్టామ్. దీనికి ఒక డైరెక్షన్ ఇచ్చి చెరువులు నింపడం ఎంత అసలు అబండెంట్ కామన్ సెన్స్. భగవంతుడు ఇచ్చిన ఆ వాటర్ను ఛానలైజ్ చేసి 25 చెరువులు ప్లస్ ఇబ్రాహీంపట్నం చెరువు. మీకు తెలుసో తెలియదు రఘు, మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊరికి పోతే అట్లకెళ్ళే పోవాలి. ఇబ్రాహీంపట్నం చెరువు ఎప్పుడు ఫుల్ ఉండేది. ఇట్స్ ఓన్లీ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి, పర్టికులర్లీ 15 ఇయర్స్ నుంచి బికాస్ ఆఫ్ దిస్ ఫిరంగి నాలా బీయింగ్ నెగ్లెక్టెడ్ ఆ చెర్లకు నీళ్ళు వస్తలేవు. ఒక 2 ఇయర్స్ కింద యాక్సిడెంటల్లీ ఎక్కువ వర్షం పట్టి నిండింది. అంటే నాలా లేకుండా నిండింది, దట్స్ ఎ డిఫరెన్స్. బట్ గ్యారంటీడ్గా నింపే అటువంటి వ్యవస్థను ఎవరన్నా పోగొట్టుకుంటారా? టిఆర్ఎస్ గవర్నమెంట్, నేను బీయింగ్ ఏ పొలిటికల్ సైంటిస్ట్, నేను ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు తీసుకొచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము గోదావరి నుంచి చేస్తున్నాం కదా, ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర ఒక రిజర్వాయర్, ఇంకొక దగ్గర ఒక రిజర్వాయర్. ఈ డైలాగ్ మేము ఎట్లా గోదావరి జలాలు తెస్తాం కదా, ఇక ఈ హుసేన్ మన సాగర్ ఎందుకు, గండిపేట ఎందుకు, ఫిరంగి నాలా ఎందుకని మొదట్లో ఫిరంగి నాలాను డిస్ట్రాయ్ చేసాం. దానికి ఆర్గ్యుమెంట్ ఇది, అవసరం లేదు మేము తెస్తున్నాం కదా నీళ్ళు ఆ టైప్లో. తర్వాత ఏం చేసాం, జీవో 111 తీసినప్పుడు కూడా అదే ఆర్గ్యుమెంట్. కనుక ఈ ప్రజల చెవులలో పూలు పెట్టే కల్చర్ ఏదైతే ఉందో దట్ ఈస్ గాన్. పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ దట్. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలి, దట్ దే ఆర్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అనేది ప్రూవ్ చేయాలంటే వాళ్ళు మన తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మేజర్ అంటే పర్యావరణం మీద డిస్కషన్ జరగాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉన్నాయి కదా, 17 గోల్స్. ఆ గోల్స్ను వీళ్ళు డిస్కస్ చేసి వీళ్ళు అన్వయించుకోవాలి. అంటే తెలంగాణ ప్రాంతంలో దే కెన్ యాడ్ మోర్ టార్గెట్స్. సో గోల్స్ అవే ఉంటాయి, ఒక్కొక్క గోల్లో ఒక 9-10 టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ను కొద్దిగా మాడిఫై చేయవచ్చు లోకల్ రిక్వైర్మెంట్ని బట్టి. అది చేసి ఒక
ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్ను వీళ్ళు కంపల్సరీగా ఒకటి బిల్డప్ చేయాలి.